ఒక్క మ్యాచ్ 400 కి పైగా రన్స్, సెంచరీ, కెప్టెన్ నాక్ అన్ని ఉన్నా కూడా ఆర్సీబీ ఓడిపోయింది. ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూసిన వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఇది ఐపీఎల్ మ్యాచ్ కాదు, ప్యూర్ సినిమా అని. రెయిన్ వల్ల మ్యాచ్ 19 ఓవర్స్ కి తగ్గింది. బట్ ఎంటర్టైన్మెంట్ మాత్రం 40 ఓవర్స్ మ్యాచ్ కంటే ఎక్కువే ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. అందరూ థాట్ ఏంటంటే పిచ్ వెట్ గా ఉంది, బౌలింగ్ ఈజీ అవుతుందని. బట్ మిచెల్ మార్ష్ మైండ్ లో మాత్రం మరో ప్లాన్ నడుస్తుంది. మ్యాచ్ స్టార్టింగ్ ఓవర్ నుంచే మిచెల్ మార్ష్ తన ఇంటెంట్ ని చూపించాడు. భువనేశ్వర్ కుమార్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ని కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా బౌండరీస్ తో స్టార్ట్ చేశాడు. పవర్ ప్లే లోనే ఎల్ఎస్జీ బ్యాటింగ్ కంప్లీట్లీ డామినేట్ చేసింది. హర్షిన్ కుల్కర్ని స్లోగా యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే మార్ష్ మాత్రం బీస్ట్ మోడ్ లో బ్యాటింగ్ చేశాడు. జోస్ అజిల్వుడ్, సూర్యాజ్ శర్మ వచ్చారు, రసిక్ సలాం దార్ వచ్చారు, కానీ ఎవరిని వదలలేదు. పర్టికులర్లీ అజిల్వుడ్ ఓవర్ లో కొట్టిన బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ అయితే స్టేడియం మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యింది. మార్ష్ బ్యాటింగ్ చూస్తే ఇది T20 కాదు, వీడియో గేమ్ బ్యాటింగ్ లా అనిపించింది. జస్ట్ 30 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. అక్కడి నుంచి ఇంకా డేంజరస్ గా మారిపోయాడు. ఆర్సీబీ బౌలర్స్ లైన్ మార్చినా, లెంగ్త్ మార్చినా, ఫీల్డ్ మార్చినా ఏది వర్క్ కాలేదు. అతను లెగ్ సైడ్ కొట్టాడు, ఆఫ్ సైడ్ కొట్టాడు, స్ట్రైట్ బౌండరీస్ కొట్టాడు. అంటే లిటరల్లీ గ్రౌండ్స్ లో గ్యాప్స్ అన్ని అతనికి కనిపిస్తున్నాయి అన్నట్టు బ్యాటింగ్ చేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మార్ష్ కి సపోర్ట్ గా హర్షిన్ కుల్కర్ని చాలా కామ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఫ్లాషీ షాట్స్ ఆడకపోయినా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడంలో ఒక మంచి రూల్ అయితే ప్లే చేశాడు. ఈ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 100 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అక్కడే ఆర్సీబీ ప్రెజర్లోకి పడిపోయింది. ఫైనల్లీ కృణాల్ పాండ్యా వచ్చి హర్షిన్ వికెట్ తీశాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ కి కొంచెం మోపు వచ్చింది. ఇప్పుడు మార్ష్ అవుట్ అయితే కంబ్యాక్ ఛాన్స్ ఉంది అని అనుకున్నారు. బట్ క్రీజ్ లోకి నికోలస్ పూరాన్ వచ్చాడు. పూరాన్ అంటేనే డిస్ట్రక్షన్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. అతను వచ్చిన వెంటనే స్కోరింగ్ స్పీడ్ ఇంకా పెరిగిపోయింది. మార్ష్ ఒకవైపు సిక్సర్స్ కొడుతుంటే పూరాన్ మరోవైపు గ్యాప్స్ కనుక్కుంటూ బౌండరీస్ కొట్టాడు. ఈ ఇద్దరు కలిసి ఆర్సీబీ బౌలర్స్ ని పూర్తిగా చీల్చి చెండాడేశారు. అక్కడి నుంచి మార్ష్ సెంచరీ వైపు వెళ్లడం స్టార్ట్ చేశాడు. 90s లోకి వెళ్లిన తర్వాత కూడా ప్రెజర్ అనే మాటే లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లీ 56 బాల్స్ లోనే సెన్సేషనల్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇది ఎల్ఎస్జీ తరపున చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ. స్టేడియం మొత్తం నిలబడి క్లాప్ కొట్టింది. ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అప్రిషియేట్ చేయాల్సి వచ్చింది. 9 4s 9 మ్యాసివ్ సిక్సెస్ తో 111 రన్స్ చేశారు. ఇది ఇన్నింగ్స్ కాదు, ప్యూర్ ఐపీఎల్ క్యాన్నేజ్ అని చెప్పాలి. అజిల్వుడ్ ఫైనల్లీ మార్ష్ వికెట్ తీసుకున్నాడు. బట్ అప్పటికే స్కోర్ ఆల్రెడీ డేంజరస్ లెవెల్ కి వెళ్లిపోయింది. అక్కడితో డ్యామేజ్ అయిపోయింది అనుకుంటే చివర్లో వచ్చాడు కెప్టెన్ రిషబ్ పంత్. పంత్ బ్యాటింగ్ అంటే మామూలుగా లేదు. అతను క్రీజ్ లోకి వచ్చిన వెంటనే గేమ్ స్పీడ్ పూర్తిగా మారిపోయింది. జస్ట్ 10 బాల్స్ లోనే 32 రన్స్. ఆ సిక్సెస్ చూస్తుంటే ఆర్సీబీ బౌలర్స్ కి ఆన్సరే లేకుండా పోయింది. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్ లో కొట్టిన షాట్స్ అయితే అన్బిలీవబుల్. 19 ఓవర్స్ లో ఎల్ఎస్జీ 209 రన్స్ కొట్టింది. రెయిన్ వల్ల ఆర్సీబీకి రివైజ్ టార్గెట్ 213 గా ఉంది. అంటే 19 ఓవర్స్ లో 213 రన్స్. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ చేస్ లాంటిదే. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ లో ఓపు ఒక్కటే, విరాట్ కోహ్లీ ఉన్నాడు చూసుకుంటాడు లే అని. బట్ మ్యాచ్ బిగ్గెస్ట్ షాక్ ఇప్పుడే వచ్చింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కి వచ్చాడు, విరాట్ కోహ్లీ స్ట్రైక్ లో ఉన్నాడు. అందరూ బిగ్ షాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ సెకండ్ బాల్ కే విరాట్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దీంతో స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. విరాట్ ఫ్యాన్స్ కి అది నైట్ మేర్ మూమెంట్. 0 రన్స్ కి కోహ్లీ నాకౌట్ అవ్వడం వల్ల ప్రెజర్ మొత్తం ఆర్సీబీ మీద పడిపోయింది. ఇంకా షాక్ నుంచి బయట రాకముందే జాకో బెట్టెల్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 9 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది. అక్కడి నుంచి డేవిడ్ పడిక్కల్, రజత్ పటిదార్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. పడిక్కల్ కామ్ గా ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తుంటే పటిదార్ మాత్రం అటాకింగ్ మోడ్ లో బ్యాటింగ్ చేశాడు. పర్టికులర్లీ షాబాజ్ అహ్మద్ ఓవర్ లో కొట్టిన సిక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్. పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 31 బాల్స్ లోనే 61 రన్స్ చేశారు. అతను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఆర్సీబీ మ్యాచ్ లో స్ట్రాంగ్ గానే కనిపించింది. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి రిక్వైర్డ్ రన్ రేట్ ని కూడా కంట్రోల్ లో పెట్టారు. అప్పటికే ఫ్యాన్స్ టాట్ ఆర్సీబీ కంబ్యాక్ ఇస్తుంది లే అని. బట్ ఐపీఎల్ లో మూమెంటం ఒక్క బాల్ తో చేంజ్ అయిపోతుంది కదా. ప్రిన్స్ యాదవ్ కూడా మళ్ళీ తిరిగి అటాక్ లోకి వచ్చాడు. ఫస్ట్ బాల్ లోనే పడిక్కల్ వికెట్ తీసుకున్నాడు. తర్వాత జితేష్ శర్మను కూడా అవుట్ చేశాడు. సడన్లీ మ్యాచ్ మళ్ళీ ఎల్ఎస్జీ వైపు టర్న్ తీసుకుంది. బట్ ఇంకా టిమ్ డేవిడ్ క్రీజ్ లోనే ఉన్నాడు. అతను వచ్చాక మ్యాచ్ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.
17 బాల్స్ లోనే 40 రన్స్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ సిక్సెస్ కొట్టేశారు. ఎస్పెషల్లీ మయాంక్ యాదవ్ పేస్ ని కౌంటర్ చేసిన విధానం అయితే అన్బిలీవబుల్ అని చెప్పాలి. ఆర్సీబీ ఈక్వేషన్ సడన్లీ ఈజీ అయిపోయింది. లాస్ట్ ఓవర్ కి వచ్చేసరికి ఆర్సీబీ ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్ లో ఉంది. బట్ అక్కడే షాబాజ్ అహ్మద్ మ్యాజిక్ చేశాడు. డేంజరస్ టిమ్ డేవిడ్ వికెట్ తీసుకొని మ్యాచ్ ని కంప్లీట్లీ టర్న్ చేసేశాడు. ఆ తర్వాత క్రూనాల్ పాండ్యా సిఫర్ చివరి వరకు ఫైట్ చేశారు. బట్ రిక్వైర్డ్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది. చివరికి ఆర్సీబీ 19 ఓవర్స్ లో 203 రన్స్ దగ్గరే ఆగిపోయింది. అలా ఎల్ఎస్జీ 9 రన్స్ తేడాతో అన్బిలీవబుల్ విక్టరీ కొట్టేసింది. ఈ మ్యాచ్ లో హీరో ఎవరు అంటే అందరూ డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తారు. కొంతమంది మిచెల్ మార్ష్ సెంచరీ అంటే మరికొంతమంది ప్రిన్స్ యాదవ్ స్పెల్ అంటారు. బట్ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఐపీఎల్ 2026 లో ఇదే వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ మ్యాచ్. మీ ఒపీనియన్ ఏంటి? మార్ష్ ఇన్నింగ్స్ బెటరా లేక ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ స్పెల్ మ్యాచ్ విన్నరా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.